ఆ మాట మేరకు ముగ్గురు కలిసి ముందుకు పోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చిందులు దొక్కినా, చంద్రబాబు నాయుడు గారి మీద చిందులు దొక్కినా, లోకేష్ గారిని అన్నా కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదండి. హ్యాపీగా పరిపాలన సాగుతుంది. పరిపాలన చేతగాని వల్లే యవాకులు చవాకులు ఆఖరికి తండ్రి తిన్న అన్నం గిన్నె తీసినా కూడా తప్పుబట్టి ట్వీట్లు పెడుతున్నారంటే వాళ్ళ రాజకీయ పరిణతి ఏంటో అర్థం. ఓకే రైట్. సుజాత గారు రెస్పాండ్. ఉండవల్లి గారు, అంబటి గారు మాట్లాడిన మాటలు. వర్మ గారు, ముందుగా మీకు అలాగే బాలకోట గారికి, ప్రసాద్ గారికి, చిన్నపరెడ్డి గారికి నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన రాజకీయాల్లో కంటే కూడా సినిమాల్లోకి వెళ్తే బాగా రాణిస్తారని నా అభిప్రాయం సార్. ప్రాసలు, పంచులు, హావభావాలు, ఎక్స్ప్రెషన్లు, డాన్సులు నెంబర్ 1. మేము కూడా ఆయన డాన్సులు అవన్నీ బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు గతంలో ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి తను ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాళ్ళ గురించి నాకు నాలెడ్జ్ లేదంటారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు నేను చిన్నప్పటి నుంచి నేనేమి నీటిపారుదల శాఖ మంత్రిగా లేను, నాకు పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన లేదు, నాకు నాలెడ్జ్ లేదు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మరి ఇంత పబ్లిక్ గా ఒక డిబేట్ లో ఒక మాజీ మంత్రి అయి ఉండి నేను ఎంజాయ్ చేస్తున్నాను, సంజన సుకన్య ట్రోల్ చేసేవాళ్ళు ఎన్నో ట్రోల్ చేసుకుంటారు సార్. కానీ డైరెక్ట్ గా అతని నోటి వెంటే ఆ మాటలు వచ్చినాయి అంటే అంబటి రాంబాబు గారు ఎంత ఆయన గురించి ప్రజలుకున్న అభిప్రాయం నిజమని చెప్పి ఈ రోజు పబ్లిక్ గా ఆయన మాటల ద్వారా తెలిసిపోయింది. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆ మాటలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు దిష్టి అంటేనే వీళ్ళు తిప్పి 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 దాన్ని ఏదో వక్రీకరించాలని చూశారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారి మాటలు ఏమనుకోవాలండి? సంజనా సుకన్యని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆ మాటలు అంటున్నారు. మరి రాజకీయంగా నిరుద్యోగులు, పని పాట లేని వాళ్ళు, ఇంకా మేధావులు ముసుగులో ఉండేవాళ్ళు ఆ దిష్టి అన్న మాటను పట్టుకుని సాగదీస్తూనే ఉన్నారు సార్ రోజుల తరబడి. అంటే ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఎలా వక్రీకరిస్తారో చూసాం. అసలు రాజకీయాలంటేనే మాటలు వక్రీకరిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉండవల్లి గారి ఆయన వ్యాలిడేషన్ మాకు అవసరం లేదండి. మమ్మల్ని పొగిడిన వాళ్ళందరూ మా వాళ్ళు అనుకోము, మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ మాకు శత్రువులు అనుకోము. మేము పని చేసుకుంటూ పోతాం, మా పనిని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి వ్యాలిడేషన్లు మాకు అక్కర్లేదు, ఎవరి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. ఫస్ట్ థింగ్. అలాగే దిష్టి అనే మాటని ఇప్పుడు తల్లి కూడా పిల్లలకు దిష్టి తీస్తుంటదండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయనకు దిష్టి తీశారు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏడుస్తున్నారండి. ఇంత అజ్ఞానంలో ఉన్నామా? అసలు నిశానీలమా? దిష్టి అనే మాటకి అర్థం కూడా తెలీదా? మనం తెలుగు రాదా? మనకి తెలుగు మీడియం అందుకోసమే తీసేస్తామన్నారా? ఎందుకు చేస్తున్నారు ఇది? అంటే రాజకీయంగా ఇప్పుడు లైన్ లైట్ లోకి రావాలనుకున్న వాళ్ళందరూ ఒక దిష్టి అనే మాట పట్టుకుని తిరుగుతూనే ఉన్నారా? రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా? పక్క రాష్ట్రం వాళ్ళకి కూడా ఏం సమస్యలు లేవా? ప్రజల సమస్యలు లేవా? ఇదే మాట్లాడుకోవడం. ప్రజలు గమనిస్తుంటారు సార్, ప్రజలు చాలా తెలివిగా ఉంటారు, చాలా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మాట అనేయడం, 4 రోజుల తర్వాత దాన్ని ఇంకోటి డైవర్ట్ చేయడం, ఈ కూటమి నిజంగా పచ్చని సంసారంలో నిప్పులు పోయాలనుకునే తత్వం లాగే అందరి కామెంట్స్ మేము గమనించాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే గోతికాడ నక్కల్లాగా ఉండి ఏది సందు దొరికితే వీళ్ళ మధ్య పిల్లలు పెట్టి విడగొడదామా అనే వ్యక్తుల్ని, వాళ్ళ మాటల్ని మనం అసలు పట్టింపు చేసుకోవాల్సిన అవసరమే లేదంటున్నాం సార్. ఇప్పుడు కూటమి వచ్చిన దగ్గర నుంచి సార్ ఒక్క నిమిషం, కూటమి వచ్చిన దగ్గర నుంచి మేమేదో ధాన్యం బకాయిలు రిలీజ్ చేయడము, వీళ్ళు ఉద్యోగస్తులను పెండింగ్ పెట్టిన జీతాలు రిలీజ్ చేయడము, తాగునీటి 44 గ్రామాల తాగునీటి సమస్య పరిష్కరించడము, ఈ పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దిష్టి అనే ఒక మాట పట్టుకుని తిప్పుకుంటూ కూర్చున్నారంటే వీళ్ళంతా పనికిమాలిన వాళ్ళు. అసలు వీళ్ళు ప్రజలకి ఏమాత్రం పనికిరాని రాజకీయ నాయకులని ప్రజలు గుర్తిస్తారు సార్. చిన్నపరెడ్డి గారు రెస్పాండ్. ఏంటి కామెంట్స్? మీ పాత్రలు ఏవో వెనకతలు ఉన్నాయని చెప్పి కూడా వస్తున్న ట్రోల్స్. సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ ఇక్కడ 2 విషయాల్ని ముందు మొదలుపెట్టిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. బాలకోటయ్య గారు పెద్దలు, సరే బాలకోటయ్య గారు చెప్తా ఉన్నారు యువకాలం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల అయ్యారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల వల్ల అయ్యారనో రకరకాలుగా బాలకోటయ్య గారికి మరి ఆ పదవి ఇచ్చినాక మాత్రం చెప్పాలి కాబట్టి పెద్ద ఆయన చెప్పాడు. కానీ అసలు వీళ్ళందరినీ ఒక పూలదండ వలె, దారం వలె బాలకోటయ్య గారు చేయబట్టే ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు.
బాలకోటయ్య గారు ఆ అమరావతి ఉద్యమం చేసి ఆ ఉద్యమ నాయకుడుగా కనీసం గెజిట్ కూడా రాకుండానే వారందరినీ కూడా కేంద్రం నుంచి గెజిట్ రాకుండానే వారందరినీ కూడా ఒక దండలాగా తయారు చేసి వాళ్ళు ముఖ్యమంత్రి కావడానికి బాలకోటయ్య గారి కారణం. అసలు బాలకోటయ్య గారిని ముఖ్యమంత్రి చేయాల్సింది బాలకోటయ్య గారేమో ఇవాళ సోషల్ వెల్ఫేర్ దానికి అయ్యారు దురదృష్టవశాత్తు. కానీ బాలకోటయ్య గారు మీకు మీరు తగ్గించుకుంటున్నారు, కానీ మీ స్థాయి అది, అంతేగాని వేరే కాదు సార్. అలాగే మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మీకు రివర్స్ లో మాట్లాడకుండా ముందే ఎత్తుతున్నారు ఏంటి? ఎందుకు ఎత్తేది? ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన దేశంపై ఎక్కడో పెట్టారు సార్. లోకేష్ గారు ఆయన ప్రయాణం చేశారు, ఆయన పాదయాత్ర చేశారంటే 200 మంది కూడా లేకుండా పాదయాత్ర చేసినటువంటి 164 సీట్లు వచ్చినాయి కదా. అదే 200 మంది కూడా లేనటువంటి పాదయాత్రని మనం చూసాం. ఏంటి 164 సీట్లు వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఇంకా దాని గురించి మాట్లాడితే మళ్ళీ నేను ఆ మిషన్ల వాళ్ళ పంచాయతీ ఇవన్నీ వ్యవహారం వాటన్నిటి గురించి మాట్లాడాల్సిన పని లేదు. అందుకనే సరే మేడం గారు కూడా అంబటి రాంబాబు గారి డ్యాన్సులు ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు సంబరాలు చేసి సంక్రాంతి సంబరాలు రాంబాబుగా పేరు పొందినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ఎమ్మెల్యేగా అంతే ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు, ఒక మంత్రిగా అంతే పేరు ప్రఖ్యాతలు తెచ్చినాడు, నెగిటివ్ వచ్చినా అంతే పేరు ప్రఖ్యాతలు తెచ్చినాడు. అలాగే ఏది చేసినా కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా అభిమానించే నాయకుడుగా ఎదిగాడు అంబటి రాంబాబు. చాలా గొప్ప నాయకుడు. అంబటి రాంబాబు గారిని ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన పనిలే. ఆయన మొదటి రోజు మంత్రి అయిన రోజు అక్కడ పోలవరానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తే అయ్యా నాకు ఈ రోజుకి తెలిసింది ఇది, దీని గురించి రాబోయే రోజుల్లో అన్ని చెప్తానని చెప్పేసి చెప్పాడు. కానీ నాకేం అక్షర అజ్ఞానిని, నాకేమి రాదనో లేకపోతే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పలే. ఏదో 1-2 ముక్కలు ప్యాకప్ చేస్తూ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంత్రులు పెట్టారు అని చెప్పేసి మాట్లాడితే మరి మీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేసేదటమ్మా. అంబటి రాంబాబు గారు సమరాల రాంబాబుగా ఆయన మంచి పేరే తెచ్చుకున్నాడు. అన్ని ఛానల్స్ కూడా ఆ రోజు బ్రహ్మాండంగా సంక్రాంతిని మన తెలుగుదనాన్ని ప్రచారం చేశారమ్మా. ఆయనేమి వేరే డ్యాన్స్ వేయాల. అదే పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తేనేమో ఆహా ఈ ప్రపంచమే ఊగిపోవాలా, అంబటి రాంబాబు డ్యాన్స్ చేస్తే మాత్రం బాగుండదు. మరి అందుకని అంబటి రాంబాబు గారు సినిమాల్లో డాన్సులు వేయడం కాదు ఆయన వృత్తి సార్, రెండు కలపండి. అంబటి రాంబాబు గారు కూడా మీకు తెలియదేమో, మీ రాజకీయాల కొత్త ఏమో, అంబటి రాంబాబు గారు కూడా సినిమాలలో నటించాడు చూసుకో కావాలంటే. అంబటి రాంబాబు గారు కూడా స్టేజీ నాటకాలు